వాడంద మనలే కదూ. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? కావాలంటే నువ్వెళ్ళు. దసరా పండుగ దగ్గరలో ఉంటే నేను వెళ్తాను. భలే ఉంది బాబాయ్, బాగా సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వేంటి ఇక్కడ లేక? అదేంటి బాబాయ్ అలానే సావు, ఎప్పటికైనా నేను కూడా మీలాగే సెటిల్ అవ్వాల్సింది ఇక్కడేగా. ఈ ప్లేస్ మనం ముగ్గురం మంచుకుందాం. ఏంటి అవును బాబాయ్, మిమ్మల్ని చూసి నేను ఫిక్స్ అయిపోయా. ఎల్లక వచ్చేస్తానే. ఇప్పుడు ఎట్టా? వాడు వచ్చాడు అనుకో, వాడు అసలు అడుగుతాడు, మనం కొసలు అవుతాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బొట్లు వేసేసుకుందాం. మరి బుడ్డ ఇదిగో అబ్బు, ఈ ఇంట్లో నీతో ఎవరు మాట్లాడు, కొత్త మాట్లాడేది మేమే. నీకేం కావాలని మమ్మల్ని అడుగు. అలాగే బాబాయ్. బావా ఎంత చెప్పినా వింటలేదు బావా, వచ్చి మా మధ్యలో కూకున్నాడు. పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చినప్పుడే తెలుస్తుంది ఏ జాతో. జాగ్రత్త. అలాగే బావా. మనోడా, ఇట్లాంటి ఏమి నువ్వు మనసులో పెట్టుకోబోకరా. ఓయ్ ఏంటి ఫీలింగా? ఏవే వద్దని చెప్పేది. నువ్వేం భయపడక తాత, ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు. వచ్చానుగా, పని పూర్తి చేసుకునే వెళ్తా. సూపరు. బాబోయ్, మా నాన్న ఎక్కడున్నావు నాన్న? ఎక్కడున్నా? సౌత్ ఆఫ్రికాలో ఉన్నా నాన్న. హే క్రేష్, అక్కడ నేషనల్ సఫారీ అని పెద్ద జూ ఒకటి ఉందిరా. రకరకాల జంతువులు ఉంటాయి అక్కడ. నీ లైఫ్ లో ఎప్పుడు చూసుండవు. మీరు చెప్పింది నిజమే నాన్న. ఎన్ని రకాల జంతువులు నా జీవితంలో ఇప్పుడు చూడలేదు. బాగున్నారు. అదే ఐ మీన్ బాగున్నాయి. బట్ ఐ మిస్సింగ్ యు మ్యాన్. మిస్ యూ టూ నాన్న. బాయ్. మా నాన్న నేను ప్రపంచం మొత్తం తిరిగేస్తాను అనుకుంటున్నాడు. నువ్వు నా కనీసం నీ ఊరు కూడా చూపించట్లేదు. సారీ, 5 minutes బయటికి వెళ్దాం. ఈ కనిపించే పొలమంతా మాదే. వెనకాల ఇంత ఉన్నప్పుడు అందమైన నీ కూతురుతో పాటు ఆస్తిని కూడా లాక్కెళ్ళిపోతానంటే మీ నాన్నకే కాదు, ఏ నాన్నకైనా బాధగానే ఉంటుంది. క్రిష్, కళ్ళు తగ్గుదావా క్రిష్? నాకు ఇప్పుడు అర్థమైంది నీకు ఆ కిట్టు తాబేలంటే ఎందుకంత ఇష్టమా అని. ఎందుకు? అది కూడా ఇంతేగా, ముందు ఎవరైనా వస్తే చాలు భయంతో తల లోపల అనేసుకుంటుంది. ఎవరు లేరని తెలిసినప్పుడు తల బయటకు పెట్టేసి చాలా ఫ్రీగా ఉంటుంది, నీలాగే. ఈ ఊర్లో ఉండేది ఇంకా కొన్ని రోజులేరా, ఎంత తిరగాలో తిరిగాయి. ఏనా మాకు పెళ్లి చేసి పంపించేస్తున్నావేంటి? మామయ్య అడ్డు లేకపోతే నిన్ని పాటికి వేసేసేవాడిని. లేడీస్ ఉన్నారన్నయ్య అంటే బాగోదు. అన్నయ్య నీకు విషయం చెప్పనా? ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడని. నాకు అనిపించింది అనుకో, అడ్డం ఎవడొచ్చినా ఆగను. ఏ భూమి దా. పెళ్లి కాని అమ్మాయిని వెంటేసుకుని ఇష్టం వచ్చిన తిరగడానికి పట్నం కాదు, ఊరు. 10 మంది చూస్తారన్న బుద్ధి కూడా లేదు నీకు. పెళ్లి కాకుండానే నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఊరందరికీ తెలిసేలా చేసింది మీరే కదా. ఎదిగిన ఆడపిల్లని బయటికి తీసుకెళ్లేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్న సంస్కారం కూడా లేదా నీకు? నిన్ను కాదులే, నిన్ను పెంచిన అమ్మ నాన్నలు అనాలి. ఎరా చిట్టి, చెప్పలేదా? అదేరా, మీ ఇద్దరు లవర్ చేయండి, కొంపలేం తగలెడతారు, ప్రేమ పౌరాలుగా సరదాగా ఊరు మొత్తం తిరిగిరండి, మావిని నేను మేనేజ్ చేస్తాను కదరా, మరి చేయలేదా? అలా చెప్పానా? ఏరా చెప్పావా? అది నానా చెప్పానంటే అలా చూస్తానేంటి? అన్నయ్య చెప్తే చెప్పినట్టే మాయ. ఎరా, ఈ దెబ్బతో వెళ్ళిపోతాననుకున్నావా? అనుకోని పెట్టాలి. ఆల్రెడీ నీ పెట్టి కూడా సర్దేశా. 1 నిమిషం టైం ఇస్తే యాస్టీజ్ గా సర్దేస్తానే. ప్రామిస్ అమ్మతోడు.
ఈ టైంలో ఎవరు అన్నయ్య? నా అసలు గర్ల్ ఫ్రెండ్ రా, మాట్లాడేసి వస్తా. అన్నీ నాకే తెలుస్తున్నాయి ఏంటో. ఏరా సెటిల్ అయ్యావా? అయిపోమంటావా? చంపేస్తాను, ప్రాబ్లం ఏం లేదు కదా అని. ప్రాబ్లం ఏం లేదు కానీ అవును, భూమి ఫ్రెండ్ అని నువ్వు కూడా ఇక్కడికి వచ్చేచ్చుగా, ఓ పని అయిపోద్ది. ఇంకో 10 days రా, ఎగ్జామ్స్ అవ్వగానే మా ఇంట్లో మన మ్యాటర్ చెప్పేస్తాను. ఆ తర్వాత లైఫ్ అంతా నీతోనేగా. సరే, రేపు చేస్తాను. క్రిష్, ఐ మిస్ యూ. బాయ్. బాయ్. నీకు జోకర్ పడిందా? రేయ్ పొద్దున్నే పెందలగడ రండి, ఆ చెరిగొట్టి పొలాన్ని మంజాలాలి. అలాగేనయ్యా. ఇదిగో రేపు బసవగాడి ఇంట్లో పెళ్లి, మాకు పనులున్నాయి, కుదరదు. మీరు ఎలాగా బేవార్స్ గా ఉన్నారు కదా, వెళ్ళి ఇస్తరాకులు నాకిరండి. కనీసం ఇంట్లో పూట భోజనాలన్నా మిగులుతాయి. ఎవరిని బాబాయ్? అదిగో ఇదిగో అని పిలిచేస్తున్నాడు. ఇంకెవరిని? మమ్మల్ని. ఏంటి బాబాయ్ ఇది? అక్కనిచ్చిన బావే కదా, బావనే మర్యాద లేకుండా మాట్లాడతాడేంటి? అదే కదా మరి. నాకు నచ్చలేదు బాబాయ్, ఇది చాలా అన్యాయం. రండి తేల్చేసుకుందాం. ఓయ్! ఏంటి తెలిసేది? నీతో పాటు మమ్మల్ని కూడా బయటికి ఎంటేస్తారు. వలేటోడివే. లేకపోతే ఏంటి బాబాయ్, మనం ఎంత పనికిరాని వాళ్ళం, బెవర్స్ గాళ్ళం అయితే మాత్రం అతను అలా మాట్లాడొచ్చా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అదిగా ఏంట్రా అది? ఇంటర్లో ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం కదా, కాస్త పైకి చల్లొచ్చుగా. అదలు బా, నాకు చాలా పని ఉంది, మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. చూసా బాబాయ్, పని చేస్తున్నాడుగా బలుపు. మనలాగా చీవు నెత్తురు లేని బాపతి కాదు బాబాయ్ వాడు. తక్కువ మాట అనేస్తాడు. ఎందుకంటే వేళ మనం వాడిని ఇక్కడ పనిలోకి తీసామనుకో, ఈ ఇంట్లో కాకపోయినా ఏ ఇంట్లో అయినా పని చేసుకుంటూ బతుకుతాననే ధైర్యం బాబాయ్ వాడికి. నాన్నయ్ రా, భోజనాలు రెడీ అట, తిందా? నీ కడుపున పుట్టి నిన్ను చూస్తూ వాడు నీలాగే తయారవుతాడు గాని ఆడు ప్రయోజకుడు ఎందుకు అవుతాడు బాబాయ్? నీలాగే ఏదో ఒక ఇల్లు చూసి కట్టబెట్టే మాటలు పడుతూ బతికేస్తాడులే. అమ్మయ్యా, ఇంకెన్నేళ్లే బాబాయ్, ఇన్నేళ్లు ఎలాగోలా గడిపేశాం. ఇంకొన్నాళ్ళు గడిపామనుకో, ఆ తర్వాత ఎటు పోతాం. పోయారులే నా కొడుకులు, భూమికి భారం తగ్గింది కదా అని ఓ కేడుపు కూడా ఏడవకుండా మనల్ని పక్కన పాడేస్తారు. మనం ఉండవుగా చూసి ఫీల్ అవటానికి. ఏమంటావు? ఈ జీవితాన్ని ఇలాగే గడిపేద్దాం బాబాయ్. ఇదిగో ఈ అరుగున్నంత కాలం మన జీవితానికి ఢోకానే లేదు బాబాయ్. ఉంటా మరి, ఉంటా. కానీ బాబాయ్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే, చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికారా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్. ఈ జన్మకు అర్థం ఉంటుంది. రేయ్ ఆ యూరియా బస్తాలు ట్రాక్టర్ ఎక్కడరా? వెళ్ళిపోయారు కదండి. ఎవరు? అల్లుళ్ళు ఇద్దరు పొద్దున్నే ఆ ట్రాక్టర్ తీసుకుని పొలానికి వెళ్ళిపోయారండి. వాళ్ళు పొలం వెళ్ళారా? మా ఆయన పొలం వెళ్ళారా? ఏంటి, పొలానికి వెళ్ళారా? అల్లుళ్ళు ఇద్దరు పనికి వెళ్ళారా? ఇదిగో చెరువు గట్టు పొలానికి మందు చల్లేసాం, మిగతా పొలానికి మందు సరిపోతుందో లేదో. ఎందుకైనా మంచిది ఇంకో లోటు తెప్పండి. అలాగే బావా. కూలోళ్ళు ఎదురు తక్కువ వచ్చారు, డబ్బులు ఇచ్చేటప్పుడు చూసుకొని. నువ్వే లెక్క చూసుకుని ఇచ్చే బావా. ఏంటత్తైతే రోజు నేను పైకి నవ్వుతున్నా, లోపల మాత్రం చేస్తున్న పని ఇదేనే. ఇన్నేళ్ల బాధ దాచుకోవడం కష్టం. క్రిష్, మా అత్తయ్య వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదంతా నీ వల్లే అని నాకు తెలుసు క్రిష్.
ఎందుకు? నీకోసమే. నీ చుట్టూ ఇంతమంది ఉన్నా ఒక హెల్ప్ కోసం ఇంటితో సంబంధం లేని నా లాంటి వాడి దగ్గరకు వచ్చావంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నావో నీకు తెలుసా? బయట ఓ చెక్క ముక్క మీద బృందావనం అనే 4 అక్షరాలు అందంగా రాసుకుని లోపల ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉంటున్నారు. రేపొద్దున మళ్ళీ నీకేదైనా ప్రాబ్లం వస్తే నాలాంటి వాడు అవసరం నీకు రాకూడదు. నీ మామయ్యలు, నీ బాబాయిలు, నీ పిన్నులు, నీ అత్తలు నీ పక్కన నీకు అండగా నిలబడాలి. అది జరగాలంటే వీళ్ళు మారాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసింది ఒకటే, నీ బావతో నీ పెళ్లి జరగకుండా ఆపటం. అదే పని అనుకుంటే ఈ పాటికి అది పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని భూమి. కానీ నీకు కావాల్సింది నీ పెళ్లి మీ నాన్న ఆపటం. అదే నీకు ఇష్టం. ఇది జరగాలంటే మీ నాన్న మారాలి భూమి. మా నాన్న మారరు క్రిష్. అది నీ వల్ల కాదు, ఈ ఇంటి వల్ల అవుతుంది. ఇదంతా జరుగుతుందంటావా క్రిష్? ఇదిగో నువ్వు అలా అంటే ఎలా? ట్రై చేస్తున్నాగా, కొంచెం ఎంకరేజ్ చేయొచ్చుగా. ఓహో, పని మీద ఉన్నావన్నమాట. రా మనవడా రా. మందేస్తావా? యాస్తా తాత, ఎప్పుడన్నా డిస్టర్బ్ అయినప్పుడు. నేను అంతేరా, అందుకే రోజు వేస్తా. ఏమైంది తాత? ఆస్తులు వాళ్ళతో పాటు నా కొడుకులు నన్ను కూడా పంచుకున్నారా. కోసి పంచుకోలేరుగా, అందుకనే నేను 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటా. వచ్చి 6 నెలలు అయిపోయిందిరా. రేపు చిన్నోడింటికి వెళ్తాను. అసలు ఏం జరిగింది తాత? ఏముందిరా, నేను 2వ పెళ్లి చేసుకోవడం పెద్దోడు తట్టుకోలేకపోయాడు. కొన్నేళ్లకు చిన్నాడు పుట్టాడు. కాలం గడిచిన కొద్దీ వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగిపోయింది. ఆ తర్వాత నా పెద్దల్లుడు పెద్ద కొడుకు పక్కన చేరి ఆ దూరాన్ని వైరంగా మార్చేశాడు. చిన్నోడు ఆ ఊళ్ళో, పెద్దోడు ఈ ఊళ్ళో. నేనేమో ఇక్కడి జ్ఞాపకాలు అక్కడ, అక్కడి జ్ఞాపకాలు ఇక్కడ తలుచుకుంటూ ఇదిగో ఇట్ట బతికేస్తున్నాను. ఊరుకో తాత, 6 నెలలేగా, కళ్ళు మూసి తెరిచేలోకి అయిపోతాయి చూడు. నేను అక్కడే కన్ను మూస్తే ఊరుకోమ్మా. రేయ్, ప్రతిసారి చెప్పే మాటే కదా అనుకోకు. ఒకవేళ నేను అక్కడే పోతే ఈ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి తప్పకుండా రా. ఎందుకంటే పెద్ద కొడుగ్గా నా తల కొరిగి పెట్టాల్సింది నువ్వేరా. మనోడా, నువ్వేంట్రా ఇక్కడ? నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందే నువ్వు తాత. నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అది కాదురా, నువ్వెప్పుడు దొరుకుతావా అని చూస్తున్నా నా పెద్ద కొడుకు. నువ్వు ఆ ఇంటికి వచ్చావని తెలిస్తే రే అది చాలరా నేను ఇంటి నుంచి బయటికి గెంటేయడానికి. అవన్నీ నాకు వదిలే తాత, నేను చూసుకుంటాను. అవును, నువ్వు ఈ 2 ఊళ్ళ మధ్య షఫ్లింగ్ కొట్టకుండా నీ 2 కొడుకులు కలిపేస్తా పోలే? అది నేను బతికుండంగా జరిగే పని కాదులేరా. జరుగుద్ది. నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వు ఏది చెబితే దానికి సైరా మనవడా. చిన్నడా. నమస్తే మావయ్య గారు. పదనాయన. నానా కృష్ణ, దొరికాడు, కట్టే రయ్యిని. రేయ్ వాడిని అన్న కాబోయే అల్లుడు రా. గాని కల్లుడా, గట్లయితే ఇంకో 4 ఎక్కువ తలిగిర్రా కొడుక్కి. కానీ ఈడంటే మీ అన్నకి ఇష్టం లేదురా. ఆగండ్రా. ఏమన్నావు? వీడు మీ అన్నకి కాబోయే అల్లుడే, కానీ వీడంటే వాడికి ఇష్టం లేదురా. గానికి ఇష్టం లేదంటే మనకి ఇష్టం ఉన్నట్టే కదా.
రేయ్ లోపలికి నడు. అమ్మా లక్ష్మి మనవడా చిన్న కోడలు తను మన పార్టీయే. ఈ రెండు కుటుంబాలు ఎప్పుడు కలుస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటుంది పాపం. భోజనాలు రెడీ చేస్తాను మామయ్య. రేయ్ నువ్వు వీడికి వచ్చినవని వానికి ఎరకనా? ఈ పాటికి వాడికి తెలిసే ఉంటుందిలేరా. తెలియకపోతే నువ్వే వానికి చెప్పు వీడికి వచ్చిపోయినా అని. భూమి ఏ ఇంటి అలవాట్లు కట్టుబాట్లు తెలియని వాడి ఇంటి వాడు అవ్వడు. ఎంత ధైర్యం ఉంటే ఆ ఇంటికి వెళ్తాడు తెలీదా వాడికి? ఆ ఇంటికి వెళ్ళొచ్చిన వాడికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. ఆ ఇంటికి వెళ్ళినందుకు కోపమా, పంపించడానికి ప్లానా? పెద్ద ఆయనకి ఛాన్స్ ఇచ్చేసాడు రా. ఏంటి క్రిష్ ఇది? ఇప్పుడు చూడు నాన్నకు అనవసరంగా కోపం తెప్పించానా? అంటే ఇప్పుడు ఏంటి? మీ నాన్నని తిడతారా? దా వెళ్దాం. క్రిష్ అది కాదు భూమి. ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు లేదా మీ నాన్నకి ఇష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్తే కోపం రావాలి, కానీ నేను వెళ్తే కోపం వచ్చిందంటే ఎక్కడో మీ నాన్నకి నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా. ఇంకేంటి ఈయన పీకేది? అంతేనంటావా? మరి కాక అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు క్రిష్? మీ తాత కోసం. మావయ్య ఆ కృష్ణ గాడి ఈ దెబ్బతో ఫినిష్. వాడి బట్టలు సామాన్లు మొత్తం సర్దేశా. వాడిని ఇంట్లో నుంచి వెళ్ళకూడదు. యారా బాగా ఆశపడ్డట్టును మొత్తం సర్దేశావా? అంటే పెద్ద మావ కోపం చూసరికి ఈసారి గ్యారంటీ అనుకున్న ప్రామిస్. కావాలంటే భూమిని అడుగు. భూమి ఈసారి నుంచి మావయ్యని ఫాలో గానే అన్నయ్య. మిమ్మల్నే ఫాలో అవుతా. ఒక్క నిమిషం టైం ఇయ్య అన్నయ్య. అర నిమిషంలో మొత్తం సర్దేస్తా. థాంక్స్ అన్నయ్య. నేను చెప్తున్నాను కదక్క ఖచ్చితంగా కృషి పడుంటాడు. నువ్వెన్నైనా చెప్పు, ఖచ్చితంగా ఇదే పడు.